ప్రపంచంలో అన్నిటికన్నా విలువైనది ప్రాణం. ఆ ప్రాణం కాపాడడం కోసమే ప్రతి జీవి పోరాటం. ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్క జీవికి కష్టాలుంటాయి. ఆ కష్టాలను ఎదుర్కొని తమ జీవితాన్ని జయించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవే కష్టాలను ఎదుర్కోలేక, తమ జీవితంతో పోరాడలేక, తమ ప్రాణాలను తామే తీసుకున్న వారు మరికొందరు ఉన్నారు. అమ్మ ఆకలిస్తుందని అడిగినా గుప్పెడన్నం పెట్టడానికి చేయరాని రోజులు. స్వార్థం, అసూయ, ద్వేషాలతో కలకలిపిన నరకంలా మారిన ప్రపంచం. ఇలాంటి ఓ ప్రపంచంలో కూడా ఎవరి సహాయం లేకుండా నిస్వార్థంగా తన కష్టాన్ని నమ్ముకుంటూ చేతనైనంత సహాయం చేస్తూ బ్రతుకుతున్న ఒక ప్రాణం కథ. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. హలో అన్న, వచ్చేస్తాను. 5 minutesలో వచ్చేస్తాను అన్న. అయిపోయిందన్న, వచ్చేస్తాను అన్న. నైన్త్ ఫ్లోర్ అన్న. సరే అన్న. అన్న, వచ్చేస్తాను అన్న. 2 నిమిషాలు అన్న. ఇప్పుడు అయిపోయిందన్న. వచ్చేస్తాను. ఎంతసేపు రా వచ్చేది? సారీ నా లేట్ అయింది. బాబు చట్నీ సరిగ్గా వెయ్యి. ఇక్కడ కూడా సార్, పని అయిపోయింది సార్. ఇదో థ్యాంక్స్.
అన్న దాసిన చెప్పన్నా. 200 ఇచ్చేస్తాను, 5 నిమిషాలు ఇచ్చేస్తాను. వస్తాను 5 నిమిషాలు వచ్చేస్తాను. అన్న రమేష్ చెప్పండి. వచ్చేస్తాను అన్న, 2 నిమిషాలు ఇచ్చేస్తాను, అయిపోయింది.
ఒకసారి అటు రామ్మా. ఏమైందండి? ఒకసారి అటు రామ్మా, మాట్లాడు. అరే పర్లేదు, ఒకసారి రామ్మా. బాబు, ఏంటమ్మా అక్కడ కూర్చున్నావు? ఏం లేదండి, మామూలు కూర్చున్నాను. చెప్పమ్మా. అరే నిజంగా ఏం లేదు, మామూలు కూర్చున్నాను. సరే కానీ తిన్నావా? తిన్నానండి, ఇప్పుడే తిన్నాను. ఎందుకమ్మా అబద్ధం చెప్తావు? నాకు తెలుసు. అది నిజంగానే తిన్నానండి. తిన్నా, సరేదా నాతో పాటు వెళ్తే తిందాం. అయ్యో వద్దండి ప్లీజ్. నేను కూడా తినలేదమ్మా, రా తిందాం. ప్లీజ్ అండి వద్దండి. నేను కూడా తినలేదంటే రా తిందావా? ఇదిగో తినమ్మా. అయ్యో వద్దండి. పర్లేదు తినమ్మా. అయ్యో వద్దండి, నా మాట వినండి, నాకు ఇష్టం లేదు అలాగా. పర్లేదు తినమ్మా. అయ్యో ప్లీజ్ అండి, నా మాట వినండి. సరే ఒకటి చెప్తా వింటావా? ఏంటి? ఇందాక అక్కడ నీ డబ్బులు పోయాయనేసి నువ్వు అక్కడ కూర్చొని ఉన్నావు, నువ్వు వెతుక్కుంటున్నావు, గుర్తుందా? అవునండి. అవి అక్కడే ఉన్నాయమ్మా, నువ్వు సరిగ్గా చూసుకోలేదు. నువ్వు అక్కడ కూర్చొని నీ 100 రూపాయలు పడిపోయిందనేసి నువ్వు అట్లా వెతుక్కుంటూ వెళ్ళిపోయావు. ఏమైందని నేను అక్కడి నుంచి వెతుక్కుంటూ చూసాను, ఆ 100 రూపాయలు నాకు దొరికాయి. అవి తెచ్చిచ్చి నీకు ఇద్దామని చూస్తే నువ్వు లేవు. అంటే ఇవి నా డబ్బులేనా అండి? నీవే అమ్మా, తినమ్మా. అయితే ఇది పార్సల్ కట్టించేయండి. ఎందుకమ్మా? అక్కడ నేను పడుకునే చోట ఒక అవ్వ ఉంటుందండి, అవ్వకు రోజు నేను అన్నం పెడతాను. సరే ఇది ఒక 50 రూపాయలు, ఇంకో 50 రూపాయలతో అవ్వకు కూడా తీసుకుందాం, నువ్వు తినమ్మా. ఇది 50 రూపాయలేనా అండి? ఇంకో 50తో అవ్వకి పార్సల్ కట్టిస్తారా? పార్సల్ ఇవి ఇంకో పార్సల్ చెప్పరా, నువ్వు తినమ్మా. రే నీ డబ్బులు కదా ఆడమని చెప్పావు. ఏయ్ ఒకటి చెప్తానంటావా? ఇందాక వాడికి హోటల్లో పెట్టిస్తున్నప్పుడు నువ్వు వెనకలే ఉన్నావుగా, అప్పుడు అవి నీ డబ్బులు రా అని చెప్పేంత వరకు ఒక్క ముద్దైనా ముట్టుకున్నాడా? ఎందుకు? అవి నా డబ్బులు అనుకుంటున్నాడు రా, నేను పెట్టిస్తున్నాను అనుకున్నాడు రా వాడికి. ఏ క్షణం అయితే వాడికి చెప్పాను, ఏమని చెప్పాను? అరే అవి నువ్వు పొద్దున్నుంచి కష్టపడి సంపాదించిన డబ్బులే, తినురా తిను నాయన అని చెప్పాను. ఆ క్షణమే వాడు ముద్ద ముట్టుకున్నాడు. ఆ తర్వాత ఏమన్నాడో విన్నావా? అయ్యా ఇంకేమైనా డబ్బులు మిగిలితే అవ్వకు తీసుకోవాలయ్యా అన్నాడు. అంటే వాడి కష్టాన్ని అవ్వతో పంచుకొని అవ్వ కష్టాన్ని కూడా వీడే పంచుకొని ఆ అవ్వకు కూడా తిండి పెట్టాలనుకున్నాడు. వాడురా మనిషి అంటే, వాడురా అసలైన కష్టపడేవాడు. అసలు బతుకంటే వాడురా, అలారా కష్టపడి బతకాల్సింది. ఇంకొంతమంది ఉంటారు ఏ కష్టం లేకుండా అడుక్కునే వాళ్ళు ఉంటారు. వాడిని చూడరా, వాడు ఎంత కష్టపడైనా సంపాదించుకుంటాడు కానీ ఆఖరికి అడుక్కోలేదురా వాడు. ఇంకొక అవ్వకు సాయం చేశాడు రా, అదిరా బతుకంటే, వాడురా అసలైన మనిషి అంటే. మనం చూస్తున్నట్లుగా ఈ వ్యక్తి ఇంతసేపు బాధపడింది తన కడుపు నింపుకోలేదన్న బాధతో కాదు, లేక తన కష్టపడి సంపాదించుకున్న డబ్బు పోయిందన్న బాధ అంతకన్నా కాదు, రోజు తన కష్టంతో నింపే అవ్వ కడుపు నిండలేదన్న ఆవేదన. మనం తినే పిడికిన అన్నంలో కొన్ని మెతుకులు మిగిలిపోవచ్చు, అవి మనకు అవసరం లేకపోవచ్చు, కానీ ఆ కొన్ని మెతుకుల కోసం ఆకలితో పోరాటం చేసే ప్రాణులు చాలామంది ఉన్నారు. అలాంటి ప్రాణులు కడుపు నింపిన రోజే మనం అసలైన మనుషులు అవుతాం. ఎందుకంటే మనిషికి సాయం చేయాల్సింది మరో మనిషే కదా.